హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐపీఎల్ 2024కు ముందు ముంబై ఇండియన్స్ కెప్టెన్ను మార్చిన విషయం తెలిసిందే. జట్టుకు 5 ట్రోఫీ అందించిన రోహిత్ శర్మను పక్కకు పెట్టి హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీని అందించింది ముంబై. అయితే ఫ్రాంచైజీ నిర్ణయాన్ని ముంబై ఫ్యాన్స్తో పాటు రోహిత్ శర్మ ఫ్యాన్స్ సైతం జీర్ణించుకోలేకపోతున్నారు. ముంబై ఈ నిర్ణయం ప్రకటించిన వెంటనే లక్షలాది మంది ఫ్యాన్స్ ఆ జట్టును సోషల్ మీడియాలో అన్ఫాలో చేసేశారు. టీమిండియా కెప్టెన్ను సారథ్య బాధ్యత నుంచి తప్పించడం ఏంటని ప్రశ్నించారు. అయితే భవిష్యత్తు దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ముంబై ఫ్రాంచైజ్ సమర్థించుకుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ 2024లో భాగంగా ముంబై జట్టు గుజరాత్ టైటాన్స్తో తన తొలి మ్యాచ్ ఆడుతోంది. గుజరాత్ అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. అయితే టాస్ సందర్భంగా హార్దిక్ పాండ్యాకు ప్రేక్షకుల నుంచి ఊహించని షాక్ ఎదురైంది. హార్దిక్ పాండ్యాతో పాటు గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్మన్ గిల్లు టాస్ కోసం క్రీజ్లోకి వచ్చారు. ఈ సమయంలో కామెంటేటర్ రవిశాస్త్రి హార్దిక్ పాండ్యా పేరు చెప్పగానే స్టేడియంలోని చాలామంది ఫ్యాన్స్ తమ నిరసనను వ్యక్తం చేశారు. బూ అని అరుస్తూ హార్దిక్ పాండ్యాను కెప్టెన్గా చేయడం తమకు నచ్చలేదనే విషయాన్ని వెల్లడించారు. పాండ్యా గత 2 సీజన్లు గుజరాత్ టైటాన్స్ తరపున ఆడిన విషయం తెలిసిందే. దీంతో 2 సీజన్లు తమ జట్టులో ఆడి అనూహ్యంగా ముంబై జట్టుకు మారిపోయిన పాండ్యా తీరును నిరసిస్తూ జీటీ ఫ్యాన్స్ సైతం ఇదే రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ఈ ఘటనతో హార్దిక్ పాండ్యా కూడా ఒకంత షాక్ అయ్యాడు. హార్దిక్ పాండ్యా టాస్ గెలిచినట్టు తెలియగానే రోహిత్ రోహిత్ అంటూ ఫ్యాన్స్ అరవడం మొదలుపెట్టారు. హార్దిక్ పాండ్యా పేరు వినిపించిన ప్రతిసారి రోహిత్ రోహిత్ అనే నినాదాలు ఫ్యాన్స్ నుంచి వచ్చాయి. కొందరు ఫ్యాన్స్ అయితే ఏకంగా తమ కెప్టెన్ ఎప్పటికీ రోహిత్ శర్మనే అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.